యెస్. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రవచనకర్తలైతే ఉన్నారు. వాళ్ళలో 'గరికపాటి' అనే ఒక ఆయనైతే చాలా ఫేమస్ అనమాట. అందరికీ పురాణాల గురించి, దేవతల గురించి, అదేవిధంగా రకరకాల పూజలు అండ్ దేవుళ్ళు వాళ్ళు ఎటువంటి యుద్ధాలు చేశారు, ఏ విధంగా ఈ సమాజాన్ని, భూమిని, అదేవిధంగా ఈ ప్రపంచాన్ని రక్షించారని చెప్తూ ఉంటారు. సో, ఆయనేంటంటే ఒక చోట ఏదో ప్రవచనాల గురించి చెప్తూ మధ్యలో సరదాగా దేని గురించి చెప్తూ ఉంటారనమాట. అట్లాంటిది ఒకసారి కొన్ని రోజుల క్రితం ఏంటంటే ఒక ప్రవచనాలు చెప్పడానికైతే వెళ్ళారనమాట. ఆయన దాని గురించి మాట్లాడుతూ మధ్యలో ఏంటంటే అసలు ఈ మిడ్ డే మీల్స్ గురించి, దాంట్లో పెట్టే ఐటమ్స్ గురించి అసలు అది పెట్టాల్సిన అవసరం లేదు అనే ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగిందనమాట. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు? ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? దీని మీద అయితే ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట. మానవ హక్కుల సంఘాలు లేకపోతే రకరకాల సంఘాల వాళ్ళైతే ఆయనైతే వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే, సో ఇలా మిడ్ డే మీల్స్ అనేది పాఠశాలల్లో, గవర్నమెంట్ పాఠశాలల్లో ఇలా డైలీ మీల్స్ అనేది పెట్టడం పిల్లలకి అదేమి మంచి పని కాదని చెప్పేసి ఆయన అన్నట్టు వీడియోలు అయితే ఉన్నాయన్నమాట. సో బట్ దాన్ని డిలీట్ చేయడం దాని తర్వాత అసలు ఎందుకు పెట్టాలి? సో అక్కడ అవి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు వచ్చి హ్యాపీగా తిని అక్కడే ఉండి ఏం చదువుకోకుండా ఉంటున్నారు అని ఒక అర్థంలో చెప్పడం జరిగింది అనమాట. అదేగాక అక్కడికి వచ్చి మీకు చూస్తే పాఠశాలల్లో ఒక ఎగ్ పెడతారు, ఒకరోజు నాన్ వెజ్ పెడతారు అండ్ రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఏంటంటే ఇక్కడే కాదు, ఇండియాలోనే కాదు, ప్రతి దేశంలో కూడా చాలా దేశాల్లో మిడ్ డే మీల్స్ ఎందుకు పెడతారని పోషకాహార లోపం గురించి వాళ్ళందరికీ అవగాహన ఉంది. సో పిల్లల్లో పోషకాహారం పెరగాలి, వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఇది పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో మన దేశంలో ఏంటంటే పెడుతూ ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే ఆయన చెప్పిన మాటల్లో ఇది టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పనిలాగా మారుతోంది. వాళ్ళు పాఠాలు చెప్పడం మీద శ్రద్ధ మానేసి వీటి ఎన్నో ఎగ్స్ వచ్చాయి, ఎంత నాన్ వెజ్ వచ్చినాయి, ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి, వాటిని లెక్కలేసుకోవడమే సరిపోతుంది అని చెప్పేసి ఆయన ఆ ఉద్దేశంలో చెప్పారని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారనమాట. అదేవిధంగా పిల్లలు అవి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్తో అక్కడికి రావట్లేదు, కేవలం ఒక భోజనం పెడుతున్నారు కాబట్టి అక్కడికి వెళ్దాము అన్న ఉద్దేశంలో వాళ్ళు వస్తున్నారు. సో ఇది గ్యారంటీగా కాంట్రవర్సీనే. సో పిల్లలకి ఏంటంటే చదువు ఏంటి ఉపయోగము, ఎంత మంచిది, దానివల్ల భవిష్యత్తు అలా మారుతుంది అన్న వేళ వాళ్ళకు అవగాహన కల్పించి మీరు స్కూల్కి తీసుకురావాలన్న ఉద్దేశంలో ఆయన చెప్పారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటే అసలు అక్కడ మీల్స్ పెడితే ఏంటి, ప్రజలకి అక్కడికి వచ్చే వాళ్ళందరూ స్కూల్ అంటే అసలు చాలా లోయర్ మిడిల్ క్లాస్ పేదవాళ్ళు వస్తుంటారు, వాళ్ళు ఏంటంటే కనీసం అక్కడికి వచ్చిన వాళ్ళ పిల్లలు తినగలుగుతారు, అటువంటి దాన్ని వ్యతిరేకించడం ఏంటి అని చెప్పేసి కొంతమంది ఆయన మీద అయితే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఈవెన్ జర్నలిస్టులు కానీ లేకపోతే టీవీలో వాళ్ళు అందరూ చేస్తూ ఉన్నారనమాట. సో ఆయన చెప్పిన దాంట్లో ఉన్నటువంటి మంచిని చెడుని రెండింటిని ఆలోచించి చూసిన తర్వాత ఏంటంటే దీంట్లో కొన్ని నిజాలు కూడా ఉన్నాయని అనిపిస్తుంది అనమాట. టీచర్స్ ఒక మెయిన్ రోల్ ఏంటి అంటే వాళ్ళు అక్కడ స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్పడం, వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడం, అంతేగాని ఈ గుడ్లు లెక్కించడం లేకపోతే ఎంతమంది వచ్చారు, సో వాళ్ళకి ఎంత పెట్టాము, ఎంత మిగిలింది, ఎంత, ఇటువంటి లెక్కలని రాయడం కాదు. దానికి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండాలి. కొన్ని స్కూల్స్లో అట్లా ఉండదన్నమాట. అన్ని టీచర్స్ చూసుకోవాల్సి వస్తుంది, ఒక పని పెరిగింది వాళ్ళకి అనే ఒక ఉద్దేశం కూడా ఆయన చెప్పిన దాంట్లో ఉందని చెప్పేసి చాలామంది అయితే అంటూ ఉన్నారు. సో గరికపాటి గారు చేసిన కామెంట్స్ అనేవి రైటా రాంగా అనేది మీరు ఏమనుకుంటున్నారని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి థ్యాంక్ యూ సో మచ్.